హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. రామాయణ మహాభారతాల వంటి ఇతిహాసాలకు పుట్టినిల్లు, ఎందరో మహానుభావుల పుట్టిన పుణ్యభూమి. అలాంటి ఈ భూమిపై ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే పుడతారు. అలాంటి ఈ భూమిపై జన్మించడం మన అదృష్టం. మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఎందరో మహానుభావులు వీరస్వర్గం పొందారు. వారిలో కౌరవులు, వారికి సంబంధించిన మిత్రరాజులు, పాండవ పుత్రులు, పాండవులకు దన్నుగా నిలిచిన మరెందరో రాజులు వీరమరణం పొందారు. అయితే కురుక్షేత్రం ముగిసిన తర్వాత 30 సంవత్సరాల అనంతరం ద్వాపరయుగం అంతరించిపోయింది. శ్రీకృష్ణుడు ముందుగానే తాను నిర్యాణం చెందడానికి సమయాన్ని ఎంచుకున్నాడు. అసలు కురుక్షేత్ర యుద్ధం తర్వాత చనిపోయిన రాజులు, సైనికుల యొక్క వితంతువులు ఏమయ్యారు? ధృతరాష్ట్రుడు, గాంధారీదేవి ఎక్కడ నివసించారు? విదురుడు, సంజయుడు ఏమయ్యారు? వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మహాభారత యుద్ధం ఎవరెవరికి జరిగిందో. ఈ మహాసంగ్రామం 18 రోజులు జరిగింది. ఈ యుద్ధం హస్తినాపుర సింహాసనం కోసం దాయాదులైన కౌరవులకు, పాండవులకు మధ్య జరిగింది. ఈ యుద్ధం కురుక్షేత్రం అనే ప్రదేశంలో జరిగింది. కురుక్షేత్రం ఈనాటి భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉంది. ఆ సమయంలో భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు వీరంతా కౌరవుల రాజైన దుర్యోధనుడికి అండగా నిలిచారు. వారితో పాటుగా ప్రాగ్జ్యోతిషరాజు, అంగ, సింధుదేశం, మాహిష్మతి, అవంతి, మద్ర, గాంధారము, బాహ్లిక, కాంబోజా మరికొన్ని రాజ్యాలు కౌరవ పక్షం వహించాయి. అంతేకాదు యదు సైన్యం మొత్తం కౌరవుల వైపే ఉంది. ఇకపోతే పాండవులకు శ్రీకృష్ణుడు అండగా ఉండగా ద్వారక, కాశీ, కేకయ, మగధ, మత్స్య, ఛేది, పాండ్య, యదు మొదలుగా గల ప్రాచీన భారతదేశంలోని అనేక రాజ్యాలు పాండవుల పక్షం వహించాయి. అసలు ఈ యుద్ధం జరగకుండా ఉండాలని శాంతియుత పరిష్కారం కోసం ఇరుపక్షాల మధ్య 4 రాయబారాలు జరిగాయి. అందులో మొదటగా పాండవుల తరపున ద్రుపద పురోహితుడు కౌరవుల వద్దకు రాయబారగా వెళ్ళాడు. ఆ రాయబారం విఫలమైంది. రెండవది ధృతరాష్ట్రుని తరపున కౌరవుల రాయబారిగా సంజయుడు ఉపప్లవ్యంలో ఉన్న పాండవుల వద్దకు రాయబారిగా వెళ్ళాడు. ఈ రాయబారం విఫలమైంది. మూడవసారి పాండవుల తరపున శ్రీకృష్ణుడు, ఇది మహాభారత యుద్ధానికి దారితీసిన రాయబారం, సూది మొన మోపినంత భూమి కూడా పాండవులకు ఇయ్యనని దుర్యోధనుడు తేల్చి చెప్పడంతో ఈ రాయబారం కూడా విఫలమైంది. యుద్ధం అనివార్యమైంది. చివరగా యుద్ధం మొదలవ్వటానికి కొద్దిగా ముందు శకుని కుమారుడు ఉలూకుడు పాండవుల వద్దకు రాయబారిగా వెళ్ళాడు. నిజానికి ఇది శాంతి రాయబారం కాదు, పాండవులను కించపరిచేందుకు దుర్యోధనుడు జరిపిన ప్రయత్నం మాత్రమే. ఈ యుద్ధం జరగడానికి ముందు శ్రీకృష్ణుని వద్దకు సహాయం కోసం కౌరవుల తరపున దుర్యోధనుడు, పాండవుల తరపున నుంచి అర్జునుడు వెళ్లారు. శ్రీకృష్ణ భక్తులకు ఈ సన్నివేశం అంటే మహాప్రీతి. వీరిరువురు శ్రీకృష్ణ మందిరానికి వెళ్లేసరికి ఆ స్వామిని నిద్రిస్తూ ఉన్నాడు. ముందుగా కృష్ణ మందిరానికి చేరుకున్న దుర్యోధనుడు నిద్రపోతున్న కృష్ణుణ్ణి చూసి స్వతహాగా గర్విష్టి అయినందున దుర్యోధనుడు తల దగ్గర ఉన్న ఆసనంపై కూర్చుని స్వామి ఎప్పుడు నిద్రలేస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. తర్వాత వచ్చిన అర్జునుడు స్వామి అంటే ఉన్న అపారమైన భక్తితో ఆ స్వామి పాదాల దగ్గర ఆసీనుడై స్వామి కొరకు ఎదురు చూస్తున్నాడు. అంతటా నిద్రలేచిన శ్రీకృష్ణుడు ముందుగా అర్జునుణ్ణి చూస్తాడు. ఎప్పుడొచ్చావు అర్జున అని ముందుగా అర్జునుడిని పలకరిస్తాడు. తరువాత అక్కడే ఉన్న దుర్యోధనుని చూసి క్షేమ సమాచారాలను కనుక్కుంటాడు. వారు వచ్చిన కార్యాన్ని తెలుసుకొని నిరాయుధుడనై నేను ఒకవైపు, తన సైన్యమంతా మరొక వైపుగా చేసి రెండిటిలో ఏది కావాలో కోరుకోమని ముందుగా అర్జునుడిని అడుగుతాడు. అర్జునుడు ఎక్కడ అశేష సైన్యాన్ని కోరుకుంటాడో అని భయపడిన దుర్యోధనుడు అర్జునుడు శ్రీకృష్ణుణ్ణే తన పక్కన రమ్మని కోరడంతో ఊపిరి పీల్చుకుంటాడు. అర్జునుణ్ణి మూర్ఖుడిగా భావిస్తాడు. తరువాత శ్రీకృష్ణుణ్ణి తన రథసారథిగా ఉండమని అర్జునుడు వేడుకుంటాడు. ఇద్దరూ సంతృప్తిగా తిరిగి వెళ్తారు. తర్వాత పాండవులలో అగ్రజుడైన యుధిష్ఠిరుడు తన సోదరులను యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయవలసిందిగా కోరాడు. మొత్తం పాండవ సైన్యాన్ని 7 అక్షౌహిణీలుగా విభజించాడు. ఒక్కొక్క అక్షౌహిణి ద్రుపదుడు, విరాటుడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, చేకితానుడు, భీములను సైన్యాధిపతులుగా నియమించాడు. అందరి సమ్మతితో దృష్టద్యుమ్నుణ్ణి సర్వసైన్యాధిపతిగా నియమించాడు. దుర్యోధనుడు సర్వసైన్యాధిపత్యం వహించమని భీష్ముణ్ణి కోరతాడు. భీష్ముడు తాను కృతనిశ్చయుడనై యుద్ధము చేస్తానని, కానీ కర్ణుణ్ణి తన సైన్యంలోకి తీసుకోవటం జరగదనే షరతు విధిస్తాడు. దుర్యోధనుడి షరతులను అంగీకరించి భీష్ముణ్ణి సర్వసైన్యాధిపతిగా అభిషేకిస్తారు. కౌరవసేన 11 అక్షౌహిణులు. సేనలో ద్రోణుడు, అతని కుమారుడు అశ్వత్థామ, కౌరవుల బావమర్ది జయద్రథుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, సుదక్షిణుడు, భూరిశ్రవుడు, బాహ్లికుడు, శకుని మొదలగు మహావీరులు యుద్ధంలో పాల్గొన్నారు. వీరిలో కొందరు ధృతరాష్ట్రుని మీద విశ్వాసంతోనూ, కొందరు హస్తినాపురము మీద విశ్వాసంతోనూ కౌరవులకు సహాయపడతారు. యుద్ధం మొదలైంది. హోరాహోరీగా ఇరు సైన్యాలు పోరాడుతున్నాయి. 8వ రోజు ముగిసింది.
9వ రోజు భీష్ముని ప్రతాపాన్ని తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు. అర్జునుడు తేజోహీనుడయ్యాడు. ఇక లాభం లేదని కృష్ణుడే స్వయంగా చక్రధారి అయి భీష్మునిపైకి లంఘించాడు. అర్జునుడు బ్రతిమాలగా కృష్ణుడు వెనక్కి తగ్గాడు. భీష్ముని చంపడం సాధ్యం కాదనుకున్న పాండవులు ఆ రాత్రి భీష్ముని ప్రార్థించారు. పాండవులు శిఖండిని అడ్డుపెట్టుకుని యుద్ధం చేస్తే తనకు యుద్ధోత్సాహం నశిస్తుందని భీష్ముడు సలహా ఇచ్చాడు. తర్వాత 10వ రోజున భీష్ముడు, అర్జునుడు, శిఖండి, ధర్మరాజు విజృంభించారు. శిఖండి ఎదురుపడినప్పుడల్లా భీష్ముడు వేరే వైపు వెళ్ళసాగాడు. ధర్మరాజు పరాక్రమానికి ద్రోణుడు నిలువలేకపోయాడు. అర్జునుడి శరపరంపరకు భీష్ముడు కూలిపోయాడు. అంపశయ్యపై విశ్రమించాడు. కౌరవ సేనాధిపతిగా ద్రోణుణ్ణి నియమించాడు దుర్యోధనుడు. కర్ణుడు 11వ రోజు నుంచి యుద్ధభూమిలోకి అడుగుపెట్టాడు. 13వ రోజున అర్జునుణ్ణి సంశప్తకులు యుద్ధభూమికి దూరంగా తీసుకెళ్లారు. కానీ ఆ రోజున కౌరవులు పద్మవ్యూహాన్ని రచించారు. ఈ వ్యూహాన్ని ఛేదించగల శక్తి ఒక్క అర్జునునికి మాత్రమే ఉంది. అంతటా పాండవులు ఏమి చేయాలని ఆలోచిస్తూ ఉండగా తనకు పద్మవ్యూహంలోకి ప్రవేశించడం తెలుసునని, కానీ తిరిగి రావడం తెలియదని చెప్పాడు. అంతటా అభిమన్యుడు వెనక పాండవులందరూ బయలుదేరారు. అభిమన్యుడు వ్యూహాన్ని ఛేదిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అభిమన్యుడు ముందుకు వెళ్ళగానే జయద్రథుడు పాండవులను వ్యూహద్వారంలోనే అడ్డుకున్నాడు. అభిమన్యుడు కాలాగ్నిలా చెలరేగిపోయాడు. కర్ణుడు పారిపోయాడు. ఒంటరైన అభిమన్యుడు 7 మార్లు తనను చుట్టుముట్టిన వారిని మట్టి కరిపించాడు. 8వసారి అభిమన్యుణ్ణి అన్ని వైపుల నుండి చుట్టుముట్టి వెనక నుండి విల్లు విరిచి అతనిని చంపేశారు. మరునాడు సూర్యాస్తమయంలోపు సైంధవుణ్ణి అంటే జయద్రథుణ్ణి చంపుతానని అర్జునుడు ప్రతిన పూనాడు. 14వ రోజున అర్జునుడు సైంధవుణ్ణి చంపి తన శపథాన్ని నెరవేర్చుకున్నాడు. ఇక వరుసగా కౌరవ యోధులందరూ నేల కొరిగారు. అర్జునుని కోసం దాచుకున్న శక్తి ఆయుధాన్ని కర్ణుడు ఘటోత్కచుని మీదకు వేశాడు. దానితో ఘటోత్కచుడు మరణించాడు. 17వ రోజు యుద్ధంలో కర్ణుడు అర్జునునితో ద్వంద్వ యుద్ధం కొనసాగించాడు. ఆ యుద్ధంలో కర్ణుడి రథం భూమిలో కూరుకుపోవడం వల్ల కొంత సమయం అడిగాడు. కానీ కృష్ణుడు కర్ణుడు నిరాయుధుడైన అభిమన్యుణ్ణి ఘాతుకంగా చంపిన విధానము గుర్తు చేశాడు. అది విన్న తర్వాత అర్జునుడు తన బాణంతో కర్ణుణ్ణి వధించాడు. అదే రోజు యుద్ధంలో భీముడు దుశ్శాసనుని రథముని విరిచాడు. తరువాత భీముడు దుశ్శాసనుణ్ణి పట్టుకొని చంపేశాడు. ఆ విధంగా ద్రౌపదిని అవమానించినప్పుడు తాను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చాడు. 18వ రోజున కౌరవ సైన్యం శల్యుని నాయకత్వంలో యుద్ధం చేశారు. శల్యుణ్ణి ధర్మరాజు, శకునిని సహదేవుడు, మిగిలిన దుర్యోధనుని సోదరులను భీముడు వధించాడు. దుర్యోధనుడు రణరంగం నుంచి పారిపోయి ఒక మడుగులో దాక్కున్నాడు. పాండవులు దుర్యోధనుణ్ణి కనుగొని తమ 5గురిలో ఎవరో ఒకరితో ద్వంద్వయుద్ధం చేయమన్నారు. దుర్యోధనుడు తనతో సమానుడైన భీమునితో గదాయుద్ధం చేయాలని కోరుకున్నాడు. బలరాముని పర్యవేక్షణలో ఇరువురూ గదాయుద్ధం చేశారు. ఈ యుద్ధంలో భీముడు కృష్ణుని సైగను అనుసరించి దుర్యోధనుణ్ణి తొడపై గదతో మోది తొడలు విరగ్గొట్టి జూదంలో ఓడిన నాటి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. తరువాత గాయపడి మరణించనున్న దుర్యోధనుణ్ణి అశ్వత్థామ ప్రతీకారం చేస్తానని మాట ఇచ్చాడు. ఆ రాత్రి పాండవుల విడిదిపై దాడి చేసి నిద్రిస్తున్న 5గురు ఉప పాండవులను, దృష్టద్యుమ్నుణ్ణి, శిఖండిని గొంతులు కోసి సంహరించాడు. 18వ రోజు తర్వాత 10 మంది యుద్ధవీరులు మాత్రమే బ్రతికి ఉన్నారు. వారు 5గురు పాండవులు, కృష్ణుడు, సాత్యకి, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ. యుధిష్ఠిరుడు హస్తినాపురమునకు పట్టాభిషిక్తుడయ్యాడు. ధృతరాష్ట్రుడు, గాంధారిని 4గురు పాండవులు తల్లిదండ్రులుగా గౌరవించి సేవ చేస్తూ ఉన్నారు. భీముడు మాత్రం ధృతరాష్ట్రుణ్ణి ఎంతగానో ద్వేషించేవాడు. ఒకరోజు భీముడు ధృతరాష్ట్రుణ్ణి పరుషమైన పదాలతో చాలా అగౌరవపరిచాడు. అంతటా ధృతరాష్ట్రుడు కలత చెంది విచారంతో తాను హస్తినను వదిలి అడవులకు వెళ్ళిపోతానని యుధిష్ఠిరుడికి చెప్తాడు. యుధిష్ఠిరుడు దానికి ఒప్పుకోకుండా ఎంతగానో బతిమిలాడుతాడు. అప్పుడు మహర్షి వేదవ్యాసుడు ఇచ్చిన సలహా ప్రకారం ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని పంపుటకు ధర్మరాజు ఒప్పుకొని వారిని గౌరవంగా పంపుతాడు. అంతటా ధృతరాష్ట్రుడు గాంధారితో పాటుగా సంజయుడు, విదురుడు కూడా బయలుదేరతారు. వారు ముందుగా గంగా తీరంలో ఒక రాత్రి నిద్రించి తరువాత కురుక్షేత్రమునకు వస్తారు. అక్కడ వేదవ్యాసుడు వారికి వనవాస దీక్షను ఉపదేశిస్తాడు. అడవులలో ఎలా నివసించాలి అనేది వారికి తెలియజేస్తాడు. కొంతకాలం గడిచేసరికి వారు పూర్తిగా తపోదీక్షలో మునిగిపోతారు. పాండవుల చివరివాడైన సహదేవునకు వారిని కలిసి రావాలని కోరిక పుడుతుంది. అప్పుడు అన్నలకి ఈ విషయం చెప్పి ఒక్కసారి వారిని కలిసి వద్దామని కోరుకుంటాడు. పాండవులు సంతోషంగా అడవికి బయలుదేరతారు. అందరూ కలిసి ధృతరాష్ట్రుడు, గాంధారి ఉన్న అడవికి వస్తారు. వీరితో పాటుగా నగర పౌరులందరూ కూడా వారిని చూడాలని అనుకుంటున్నట్లుగా పాండవులను కోరారు. ఆ నగర పౌరులలో కురుక్షేత్ర యుద్ధంలో భర్తలు మరణించిన వితంతువులు కూడా ఉన్నారు.
ఒక చెట్టు కింద నిలబడి ఉన్న విదురుణ్ణి చూసి ధర్మరాజు పలకరించడానికి వెళ్తాడు. విదురుడి శరీరంలో నుంచి ఆత్మ ధర్మరాజులో కలిసిపోతుంది. అది చూసి ఆశ్చర్యపోయిన ధర్మరాజు మరుసటి రోజు ధృతరాష్ట్రుణ్ణి ఆశ్రమానికి వచ్చిన వేదవ్యాసునితో ఈ విషయం విన్నవించాడు. అంతటా వేదవ్యాసుడు, విదురుడు యమధర్మరాజు అంశ, నీవు కూడా యమధర్మరాజు అంశ కావున విదురుని పార్థివ శరీరం నుంచి అతని ఆత్మ నీ శరీరంలోకి వచ్చింది అని చెప్తాడు. తర్వాత ధృతరాష్ట్రుణ్ణి మరియు గాంధారిని అక్కడి ప్రజలందరి దుఃఖాన్ని చూసి, యుద్ధం జరిగి ఇన్ని సంవత్సరాలైనా కూడా మీరంతా ఎందుకు ఇలా దుఃఖిస్తున్నారు? మీ దుఃఖం నాకు అర్థమవుతుంది. గాంధారి, కుంతి, ద్రౌపది, సుభద్రాల మనసులోని వేదనని కూడా నేను గ్రహించగలను. అంతేకాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలలో ఉన్న బాధని నేను తెలుసుకోగలను. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నీకేం కావాలి కోరుకోమని వేదవ్యాసుడు ధృతరాష్ట్రుణ్ణి అడుగుతాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, దుర్యోధనుని మూర్ఖత్వం వలన కౌరవులు, పాండవులు దుర్యోధనునికి సహాయం చేయడానికి వచ్చిన మిత్రరాజ్యాల రాజులు ఎంతోమంది వీరులు మరణించారు. వారి భార్యలు వితంతువులుగా మిగిలిపోయారు. వారంతా చనిపోయి 16 సంవత్సరాలు దాటినను ఇంకా మా మనసులలో ఆ దుఃఖం తీరటం లేదు. మా ఒక్కరికే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వారి సోదరులని లేదా కొడుకులను, భర్తలను ఎవరో ఒకరిని కోల్పోయారు. వారందరి దుఃఖం తీరేలా మీరు చేయలేరా అని అడిగాడు. గాంధారి వేదవ్యాసుడితో, మహర్షి, మీరు మీ తపోశక్తితో సృష్టికి మరో సృష్టి చేయగలరు కదా, అటువంటి అప్పుడు ఒక్కసారి వీరందరినీ మాతో కల్పించవచ్చు కదా అని కోరింది. ద్రౌపది తన అన్నలను, తండ్రిని, 5 పుత్రులను కోల్పోయి ఎంతో దుఃఖసాగరంలో మునిగి ఉంది. ఆమె ఆ దుఃఖం నుంచి బయటపడలేకపోయింది. సుభద్ర తన పుత్రుడైన అభిమన్యుణ్ణి కోల్పోయి దుఃఖిస్తూ ఉంది అని వేదవ్యాసునితో తెలపగా, వేదవ్యాసుడు కుంతీదేవిని చూస్తూ, అమ్మ, నీ మనసులో ఉన్న భారాన్ని కూడా బయటపెట్టు అని అడిగాడు. అంతటా కుంతీదేవి, వివాహానికి ముందు నేను ఒక బిడ్డకు జన్మనిచ్చాను, కానీ ఆ బిడ్డను నదీ తీరంలో వదిలివేశాను. కర్ణుడు తిరిగి వచ్చిన తర్వాత కూడా నేను అతనిని నా బిడ్డగా చేరదీయలేకపోయాను. దుర్యోధనుడికి అండగా ఉండి కురుక్షేత్రంలో మరణించాడు అని చెప్పి దుఃఖిస్తుంది. ఒకసారి కర్ణుణ్ణి చూపించండి అని ప్రార్థిస్తుంది. అంతటా వేదవ్యాసుడు, ఈరోజు నా తపోశక్తితో మీ అందరకు మీరు కోరిన వారిని చూపిస్తానని మాట ఇస్తాడు. ఎప్పుడు రాత్రి అవుతుందా అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమయం రానే వచ్చింది. అందరూ గంగానది తీరానికి చేరుకున్నారు. వేదవ్యాసుడు గంగానదిలోకి ప్రవేశించి తన తపోశక్తిని ఉపయోగించి వారందరినీ ఆహ్వానించాడు. అంతే, ఆ నదిలో నుంచి భీష్మునితో సహా పాండవులకు, కౌరవులకు సహాయం చేసిన రాజులు మరియు వీరమరణం పొందిన వీరులు అందరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు. గాంధారి తన 100 కొడుకులను చూసుకుని మురిసిపోయింది. కర్ణుడు తల్లి కుంతితో సంతోషంగా గడిపాడు. తన సోదరులైన పాండవులతో కూడా సంతోషంగా గడిపాడు. 5 ఉప పాండవులు ద్రౌపదిని కలిశారు. అభిమన్యుడు సుభద్రా ఉత్తరాలను కలిసి సంతోషంతో గడిపాడు. మిగిలిన యోధులు, వీరులు అందరూ వారిని కలుసుకొని సంతోషాలలో మునిగిపోయారు. దుర్యోధనుడు పాండవులను కలిసి ఎంతో ప్రేమగా పలకరించాడు. తనలో ఎటువంటి ద్వేషం, క్రోధం మచ్చుకైననూ లేదు. ఆ రాత్రి అందరూ ఎంతో సంతోషంగా గడిపారు. తరువాత వారంతా తిరిగి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. అప్పుడు వేదవ్యాసుడు ఇట్లా పలికాడు, మీలో ఎవరైనా మీ భర్తలతో పాటుగా వెళ్ళదలుచుకుంటే ఇప్పుడు వారితో సహగమనం చెయ్యండి. ఈ పవిత్ర గంగా నదిలో మీ ప్రాణాలను వదిలి మీ భర్తలను చేరుకోమని చెప్పాడు. అంతటా వితంతువులైన స్త్రీలందరూ తమ భర్తలతో పాటుగా ఆ గంగా నదిలోకి ప్రవేశించారు. ఆ విధంగా వితంతు స్త్రీలందరూ తమ తమ భర్తలతో కలిసి వెళ్ళిపోయారు. వేదవ్యాసుని తపోశక్తి వితంతువులైన స్త్రీమూర్తులందరికీ స్వర్గప్రాప్తి కలిగింది. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.